బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. టీటీడీ నిధులతో 35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్య స్వామివారిని దర్శించుకుని టీటీడీ నిధులతో చేపట్టే భారీ అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేస్తారు. గతంలో ఎన్నికల విజయం అనంతరం ఇక్కడికి వచ్చినప్పుడు భక్తుల కష్టాలు గమనించిన పవన్ వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ తో మాట్లాడి 35.19 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం 96 గదులతో కూడిన భారీ సత్రం, ఒకేసారి 2000 మంది మాలధారణ భక్తులు దీక్ష విరమించేలా ప్రత్యేక మండపం నిర్మించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. మౌనిక, గుడ్ ఈవినింగ్. అంటే నిజానికి కొణిదెల కుటుంబానికే హనుమంతుడు అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా కానీ కొండగట్టు నుంచే మొదలు పెడతారు. గతంలో ఎన్నికలకు ముందు వారాహి యాత్ర మొదలుపెట్టేటువంటి టైంలో కూడా వారాహి వాహనానికి పూజ కూడా కొండగట్టులను చేయించారు. ఆ తర్వాత జూన్ నెలలో కూడా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వచ్చి దర్శనం చేసుకున్నారు. అయితే ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి అక్కడ 35 గదులు మాత్రమే ఉన్నాయి. భక్తులకు ఇబ్బంది అవుతుంది. వర్షం వచ్చినా కానీ ఎండ కొట్టినా కానీ అక్కడ నివాసానికి ఇబ్బంది అవుతుంది. దూరం నుంచి వచ్చేటువంటి భక్తులు, అది ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈవెన్ ఎవరైనా కానీ ఇటు వేములవాడ దర్శనం చేసుకున్న వాళ్ళు అటు కొండగట్టు, ఆ తర్వాత ధర్మపురి దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో కొండగట్టులో ఆగేటువంటి పరిస్థితి లేదు. అక్కడ చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నాం. సో ఇట్లా నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కొండగట్టులో భక్తులకు సౌకర్యార్థం కోసం గదులు నిర్మించాలంటూ కూడా ఆయన 96 గదులతో ఒక ధర్మశాలతో పాటు 2000 మంది భక్తులు మాల విరమణ చేయడానికి వెసులుబాటు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద హాల్ని కూడా నిర్మించడానికి పూనుకున్నారు. సో టీటీడీ నిధులను 35.19 కోట్ల నిధులను కొండగట్టుకు కేటాయించారు. సో కొండగట్టు విషయంలో ఆయన ముందే మాటిచ్చారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజే ఇక్కడ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల కోసం నేను ఖచ్చితంగా కృషి చేస్తా, ఇక్కడ 100 గదులు నిర్మిస్తానంటూ కూడా గతంలోనే మాటిచ్చారు. సో ఇచ్చినట్టుగానే 35.19 కోట్ల టీటీడీ నిధులు ఏవైతే ఉన్నాయో అటు టీటీడీతో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఒప్పించి కొండగట్టులో గదుల నిర్మాణం కోసం ఆయన పూనుకున్నారని చెప్పాలి. సో రేపు శంకుస్థాపనకు వెళ్ళబోతున్నారు. సో రేపు ఉదయం 10 గంటలకు కొండగట్టులో భవన ధర్మశాలకు సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం ఉండబోతోంది. దాంతోపాటు మొన్న గెలిచినటువంటి జనసేన మద్దతుదారులు ఎవరైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలవడం జరిగిందో ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థులను కూడా అక్కడ ఒక రిసార్ట్లో వాళ్ళని కలిసి సన్మానించబోతున్నారు కొండగట్టు భూమి పూజ అయిపోయిన తర్వాత. సో ఇది రాజకీయంగా మరి ఏ అడుగులు పడబోతున్నాయనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే కనిపిస్తోంది. ఎందుకంటే కొండగట్టు కేంద్రంగా జనసేనాని వాళ్ళ జిల్లాలో గెలిచినటువంటి సర్పంచులకు సన్మానం చేయడం తో పాటు కొండగట్టు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం. సో రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయా అన్నది చూడాలి. సో ఏదేమైనా కానీ కొండగట్టుకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏది చేసినా కానీ అటు ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం అంటూ కూడా ఆయన వ్యవహారం మొత్తం కూడా ఈవెన్ తిరుమల లడ్డు విషయంలో కానీ విజయవాడ మెట్లు గడిగినటువంటి సందర్భమే కానీ సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా కాపాడుతాం, దానికోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక ప్రపోజల్ని తీసుకొస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సో అట్లాంటి పవన్ కళ్యాణ్ కొండగట్టుకు ఒక గొప్ప కార్యం చేయడానికి ఆయన శ్రీకారం చుట్టుకున్నారు. ఆయనకు ఉన్నటువంటి సెంటిమెంట్ కొండగట్టు ఆంజనేయుడు, అక్కడి నుంచి ఏది చేసినా సక్సెస్ అవుతాం అనుకుంటున్నారు. సో మళ్ళీ ఆయన భక్తులకు తిరిగి ఇచ్చేయాలి, కొండగట్టుకు రుణం తీర్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ గదుల నిర్మాణానికి టీటీడీ నిధులను ఇటు కేటాయించడం జరిగింది. మౌలిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. టీటీడీ నిధులతో 35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్య స్వామివారిని దర్శించుకుని టీటీడీ నిధులతో చేపట్టే భారీ అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేస్తారు. గతంలో ఎన్నికల విజయం అనంతరం ఇక్కడికి వచ్చినప్పుడు భక్తుల కష్టాలు గమనించిన పవన్ వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.